హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore అఫీషియల్. ఆనపకాయ ఫ్రై, బాలింతలు తినవలసిన ఆనపకాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఆనపకాయ అనేది చలవ చేస్తుందండి. పిల్లలకి ఏమాత్రం ఏ విధంగా అయినా వేడి చేస్తే ఒక పూటకి ఆనపకాయ ఫ్రై వేసుకొని తింటే చలవ చేస్తుందండి. ఈ ఆనపకాయ ఫ్రై ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. వీటిని ముక్కలుగా కోసుకొని మనం వాటర్లో ఉడకబెట్టుకోవాలండి. అలా ఆ ఉడకబెట్టిన దాన్ని పారించడం అంటారు. అలా పారించుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆనపకాయ ఫ్రై ఏ విధంగా రెడీ చేయాలో చూద్దామండి. ఇది బాలింతలు తినవలసిన ఆనపకాయ ఫ్రై అండి. పాలు కూడా బాగా పడతాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆనపకాయ పారించేసుకొని ఇలా ముక్కలు తీసుకోవాలండి. ఉడకబెట్టిన దాన్ని తీసుకున్న తర్వాత మనం 2 ఎండుమిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర తీసుకోవాలండి. అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న ఆనపకాయని మనం వాటరు ఇంకివేసుకున్నాం కదండి, బాగా మ్యాష్ చేసుకోవాలి గరిటెతోటి. ఈ విధంగా అయినంత వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకొని మనం గాను నూనె వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ గాను నూనె వేసుకొని అది బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. మరి మాడిపోయినా సరే బాగోవు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. బాగుంటుందండి ఆనపకాయ ఇలా పారించేసుకొని వండుకుంటే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తింటున్నానండి ఇది ఆనపకాయ. ఇది నాకు సెకండ్ మంత్ అండి. సెకండ్ మంత్ వచ్చి 1 వీక్ అవుతుంది. సో ఆనపకాయ పారించేసి నేను ఇలా వేపుకొని ఫస్ట్ టైం తింటున్నాను. 2వ నెల వచ్చిన తర్వాత ఆనపకాయని ఇలా ఉడకబెట్టుకొని తినొచ్చండి. పర్వాలేదు, పారించేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఆనపకాయ అనేది చలవండి. ఇలా ఈ విధంగా మనం ముందుగా మ్యాష్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇలా ఇందులోకి తీసేసుకోవాలండి. ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆనపకాయ అనేది చలవండి. పిల్లలకి ఏమన్నా వేడి చేసినట్టు అనిపిస్తే అప్పుడు మీరు ఇలా ఆనపకాయని పారించుకొని ఫ్రై చేసుకోండి. చలవ చేస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదండి, కొంచెం వేడిగానే ఉంటుంది. ఎక్కువగా వేడి చేయడం అవన్నీ చేస్తుంది. మోషన్ అనేది ఫ్రీ అవ్వకపోవడం పిల్లలకి అనేది ఉంటుంది. ఈ టైంలో మీరు ఇలా ఒక పూటకి వేసుకొని తినండి, బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మన ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు మన ఆనపకాయ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. గాను నూనె ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి. పర్వాలేదు, గాను నూనె ఎక్కువగా తింటే ఏమవదండి. ఫ్యాట్ ఏముండదు ఇందులోన. మనకి ఒళ్ళు అనేది గట్టిపడిస్తుంది అంటారండి దీన్ని. గాను నూనె వేసుకొని తినడం వల్ల ఏంటంటే మనకి ఒళ్ళు అనేది గట్టిపడుతుంది. పురటాల్లో మనకి ఒళ్ళంతా లూజ్గా అవుతుంది కదా, దానివల్ల ఏంటంటే మనకి ఈ ఆయిల్ తినడం వల్ల అనేది మనకి ఒళ్ళు అనేది గట్టిపడుతుంది. అందువల్ల గాను నూనె పెడతారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.